నిర్గమాకాండం అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 36వ వచనం నుంచి తమ్ముడు వీడియో రెడీ చేయి. 36వ వచనం నాతో కలిసి. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. నెక్స్ట్ వర్స్. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో అసలు ఈ అంశానికి ఇది కీవర్డ్. ప్రభుత్వమైతే వచ్చే బుధవారం చెప్తాను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు, ఇంకొంచెం పెద్దగా, అది నిత్యమును అతని నొసట ఉండవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనందరితో మాట్లాడునుగాక. మరొకసారి 36కు రా తమ్ముడు. ఇంకొకసారి చెప్పండి. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. రైట్. ఇది ఎలా ఉంది? దీన్ని ఎలా తయారు చేశారు? ఎలా నుదుట దాన్ని ధరించారు? వాటి వివరాలు ఒకసారి మీకు వీడియో రూపంలో మీతో పంచుకుంటాం. ఇంకొంచెం వాక్యం మీకు తేలిగ్గా అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. చూడండి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. విన్నారు కదా? ప్రధాన యాజకుని నుదుటి భాగాన యెహోవా పరిశుద్ధుడు అనే అక్షరాలను బంగారు రేకు మీద పెయింటింగ్తో రాయలేదు, లేదు మరొక దాన్ని తీసుకొని అక్షరాలుగా దాన్ని రాయలేదు. ఏం చేశారట? ముద్రగా ఎన్గ్రేవ్ చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా పరిశుద్ధుడు అనే మాటను వాస్తవంగా హిబ్రూలో ఏమని రాశారు? హిబ్రూ పేరులో ఉన్నటువంటి అర్థం ఏంటి? తెలుగులో యెహోవా పరిశుద్ధుడు అనే పదాన్ని మనం చూస్తాం, కానీ వాస్తవంగా హిబ్రూలో వాడబడినటువంటి పదం తమ్ముడు చూయించు. లా యహ్వా కాదేశ్. కాదేశ్. బైబిల్లో కాదేశ్ అనే పేరు మీరు వినుంటారు కదా. కాదేశ్ అనే పేరుకున్న అర్థం పరిశుద్ధత లేక పరిశుద్ధుడు. యహ్వా అనగా యెహోవా, లా అనగా కు లేక కొరకు అని అర్థం. లా అనండి. లా అంటే లాయర్ అనుకునేరుగాక. లా లా అంటే కు లేక కొరకు. హిబ్రూలో లా అనే పదానికి ఉన్న అర్థం కు లేక కొరకు. మొత్తానికి ఈ నుదుటి మీద ఉన్న అక్షరం యొక్క అర్థం ఏంటంటే
యెహోవాకు పరిశుద్ధుడు అని అర్థం వస్తుంది. తెలుగులో యెహోవా పరిశుద్ధుడు అని జస్ట్ రాశారు, కానీ హిబ్రూలో వాడబడిన పదానికి ఉన్న అర్థం ఏంటంటే యెహోవాకు పరిశుద్ధుడు అనే అర్థమిచ్చే బంగారు రేకును అక్కడ వాడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. విన్నారు కదా. ఆ ప్రధాన యాజకుడు యెహోవా పరిశుద్ధుడు, ఈ మాటలో 2 అర్థాలు చెప్తాను. ఒకటి, యెహోవా పరిశుద్ధుడు అనే అర్థం వస్తూ ఉంది. నా వైపు చూసి చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు అనండి. రెండవది, ఈ ప్రధాన యాజకుని నుదుటి మీద ఉండటాన్ని బట్టి ఈ ప్రధాన యాజకుడు యెహోవాకు పరిశుద్ధుడు, లేక యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, రెండవది అనండి. ఇంకోసారి చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు. నో డౌట్, ఈ సృష్టి అంతటిలో నేను చాలా పర్యాయాలు చెప్పే కదా, దేవుడు అని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులు అనే కంటే, దానికంటే ముందుగా తండ్రి అయిన దేవుడు ఉన్నారే, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము ఆరాధించబడుతున్న ఏకైక దేవుడు దేవుడైన యెహోవా. అవును, మనకు అనుగ్రహించబడిన ఈ పరిశుద్ధ గ్రంథం ఉందే, ఈ గ్రంథానికి పెట్టబడిన పేరు, ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఈ గ్రంథానికి పెట్టబడిన పేరు పరిశుద్ధ గ్రంథం. ఎందుకు ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడిందో తెలుసా? ఈ గ్రంథంలో పరిశుద్ధత అనే మాట 1080 పర్యాయాలు రాయబడి ఉంది. పాత నిబంధనలోనే 830 సార్లు, క్రొత్త నిబంధనలో 250 సార్లు. మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన అంతా కలిపి 1080 పర్యాయాలు పరిశుద్ధత అనే మాట రాయబడింది. అసలు బైబిల్ అంతట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి అని అంటే 1029 పేజీలు ఉన్నాయి. 1029 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో 1080 పర్యాయాలు పరిశుద్ధత అనే పేరు వాడబడింది. అంటే ప్రతి పేజీలో ఏముంది? చెప్పాలి. ప్రతి పేజీలో ఏముంది? ప్రతి పేజీకి పైగా పరిశుద్ధత అనే పేరు రాయబడింది. కనుక ఈ గ్రంథం ఏ దేవుని గూర్చి బోధిస్తుందో ఆ దేవుడు పరిశుద్ధ దేవుడు కనుక అందుకనే ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెట్టారు. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన వ్యక్తులు పాపం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఎక్కడ పాపము చేయలేదు. రైట్. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లోతు గూర్చి రాయబడింది. లోతు పాపం చేసాడు కానీ, విన్నారా? లోతు పాపం చేసాడు కానీ దేవుడు ఎక్కడా పాపం చేయలేదు. అవును, ఈ బైబిల్లో రాయబడిన దావీదు తప్పు చేశాడు. విన్నారా? దావీదు తప్పు చేశాడు కానీ దావీదు ఆరాధించే దేవుడు ఎక్కడ ఎప్పుడు తప్పు చేయలేదు. అయ్యా, మరి అలా అనుకుంటే దావీదు చేసిన తప్పు గురించి రాయబడి ఉంది, లోతు చేసిన తప్పు గురించి రాయబడి ఉంది. మరి ఇది ఎలా పరిశుద్ధ గ్రంథమైంది? ఎందుకు పరిశుద్ధ గ్రంథమైందో తెలుసా? తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్ళను శిక్షించాడు. తప్పు చేసినప్పుడు ఓ రకంగా చెప్పాలంటే లోతు సంతానాన్ని ఇశ్రాయేలీల వంశావళిలో నుండి 10 తరాల వరకు వెలివేశాడు. బైబిల్లో రాయబడిన వ్యక్తులు కొంతమంది తప్పు చేశారు కానీ బైబిల్ దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేయలేదు. చెయ్యకపోగా తప్పు చేసిన ప్రతి వ్యక్తిని శిక్షించి సరిచేశాడు. శిక్షించినా సరిచేయబడలేదా? చివరికి వాళ్ళను దేవుడు ఉగ్రతకు గురి చేశాడు. ఇది ఎంత పరిశుద్ధ గ్రంథమో తెలుసా? దీన్ని చదువుతూ ఉంటే ఒక పాపి పవిత్రుడిగా మార్చబడతాడు. ఇది చదువుతూ ఉంటే చదివే ప్రతి వ్యక్తికి అతను ఎవరో కనుక్కోగలుగుతాడు. మీకు తెలుసా? రాయసం అనండి ఒకసారి. పాయసం కాదు, అందరూ చెప్పండి. రాయసం రాధాకృష్ణమూర్తి అనే ఒక ఆయన ఉన్నారు. రాయసం రాధాకృష్ణమూర్తి అనండి ఒకసారి.
తమ్ముడా పాయసం కాదురా, సరిగ్గా చెప్పు. రాయసం రాధాకృష్ణమూర్తి, ఆయనే ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన ఏమంటారు తెలుసా? బైబిల్లో తప్పులు ఏమున్నాయో కనిపెడదామని బైబిల్ చదివితే ఆ బైబిల్ నా తప్పులు చూపించింది. బైబిల్ తప్పులు కనిపెడదామని బైబిల్ చదివా, కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ బైబిల్ నా తప్పులు చూపించి నేను పాపినని గ్రహించి ఈ పాపి పవిత్రుడిగా మార్చబడాలంటే యేసు క్రీస్తు తప్ప ఇంకొక ఆధారం లేదని గ్రహించి యేసు రక్తంతో నేను కడగబడ్డా. ఆమేన్. ఒక ఆయన బైబిల్ గిరాటేశాడు. చదువు బాబు అంటే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. బైబిల్ తగలబెట్టాడు కానీ బైబిల్ అట్ట తగలబెట్టలా. అదేం విచిత్రమో చూడండి. విన్నారా? బైబిల్ తగలబెట్టాడు కానీ బైబిల్ అట్ట తగలబెట్టలా. ఆ అట్ట తీసుకెళ్ళి భద్రంగా బీరువాలో పెట్టుకున్నాడు. బీరువా అంటే సెల్ఫ్లో పెట్టుకున్నాడు. ఓ 3 నెలల తర్వాత సెల్ఫ్ సర్దుతూ ఉంటే ఏంటా ఇదేం చూశాడు. బైబిల్ అట్ట మీద రాయబడిన అక్షరాలు చదివి గడగడగడ వణుకుతున్నాడు. అయ్యా, ఇంతకీ బైబిల్ అట్ట మీద ఏమని రాస్తుంది? హోలీ బైబిల్. ఇంగ్లీష్ హోలీ బైబిల్. హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. ఆ మాట ఎప్పుడైతే చదివాడో ఆ యవనస్తుడు సిక్కు కులానికి చెందినవాడు. నేను ఎన్నో మత గ్రంథాలు చదివాను. ఏ మత గ్రంథానికి హోలీ బుక్ అని లేదు కదా. ఈ గ్రంథానికి హోలీ బుక్ అని ఎందుకు రాయబడి ఉంది? వెంటనే స్నేహితుడికి ఫోన్ చేశాడు. రే నాన్న, కొంచెం ఆ బైబిల్ తీసుకురా. ఎరా, ఇది కూడా తగలబెడదామనేనా? ఇది కూడా చించేద్దామనేనా? లేదు, ఇంతకు మునుపుది చించానేమో కానీ ఈసారి చించడానికి కాదు, చదవటానికి అన్నాడు. తీసుకొచ్చారు, కూర్చున్నాడు. 4 రోజుల్లో బైబిల్ చదివి పూర్తి చేశాడు. బైబిల్ చదివి పూర్తి చేసే లోపే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. ఆ తర్వాత మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ఏ చేత్తో బైబిల్ తగలబెట్టాడో, ఏ చేత్తో బైబిల్ చింపాడో అదే చేత్తో బైబిల్ పట్టుకొని ప్రపంచ దేశాలన్నీ తిరిగి యేసే నిజదేవుడని ప్రకటించి ఒప్పింపచేసి 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయనే ద గ్రేట్ భగత్ సింగ్ గారు. విన్నారా? ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పుట్టింటి వాళ్ళు అన్నారు, కన్న తల్లిదండ్రులు అన్నారు, రే క్రైస్తవ కుక్క, తెల్లోళ్ళ సొమ్ముకు అమ్ముడు పోయిన నమ్మక ద్రోహి, అసలు ఆ యేసు ప్రభులో ఏం చూసావురా? ఆయన అంటరాని దేవుడుగా, ఆయన కులం తక్కువ దేవుడుగా, మనం వెలివేసిన ఫలానా జాతి వాళ్ళ దేవుడుగా ఆ యేసుక్రీస్తులో ఏం చూసావు? ఎందుకు మన ధర్మాన్ని విడిచిపెట్టి ఆ ధర్మానికి వెళ్ళావు? ఆయన ఏమన్నారో తెలుసా? అని ఒక అద్భుతమైన మాట, దేవత్వపు సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో నేను చూడగలిగాను. ఏంటి దేవత్వపు పరిపూర్ణత? దేవునికి ఉండాల్సిన లక్షణాలలో మొట్టమొదటి లక్షణం పరిశుద్ధత అనండి. దేవునికి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం అనండి. దేవునికి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం పరిశుద్ధత. ఆ సాటి లేని పరిశుద్ధత యేసుక్రీస్తులో చూసా. యేసుక్రీస్తును ఆరాధించే క్రైస్తవులో లోపాలు చూపించగలుగుతారు, బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో లోపాలు చూపించగలుగుతారు. బైబిల్ దేవుడిలో తప్పు, విన్నారా? బైబిల్ దేవుడిలో లోపాలు చూపించగలిగిన దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఏ వ్యక్తిలో లేదు. వరకు బురద చల్లొచ్చు, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము సూర్యుడి మీద పడిద్దా, మన ముఖం మీద పడిద్దా? ఎవరు? యేసుక్రీస్తు నీతి సూర్యుడు. అనండి. ఎవరు? యేసుక్రీస్తు నీతి సూర్యుడు, పాపము ఎరుగని పరమ పవిత్రుడైనటువంటి దేవుడై ఉన్నాడు. విన్నారా? యేసుక్రీస్తులో సాటి లేని పరిశుద్ధత చూసా. ఏంటి ఆయనలో ఉన్న పరిశుద్ధత? విన్నారా? వినండి, అద్భుతం. ఓ రోజు మధ్యాహ్నం పూట యేసుక్రీస్తు వారి వయసు 30-31 సంవత్సరాలు, నిండు యవన వయసు. వేశ్యాతనం చేసే ఒక అమ్మాయి మధ్యాహ్నం పూట బావి దగ్గరికి వచ్చింది. ఆవిడ బావి దగ్గరకు వస్తుంది అన్న సంగతి ఆత్మలో గ్రహించాడు. ఆ అమ్మాయిని చూసి మనస్సులో కూడా నా ప్రభు ఇంత పాపం కూడా చేయలే, నోటి మాటలో పాపం చేయలేదు, అది వేరే సంగతి. విన్నారా? శరీరంతో పాపం చేయలేదు, అది వేరే సంగతి. చివరికి హృదయపు తలంపుల్లో కూడా ప్రభు వారు పాపం చేయలేదు. ఎంతో గ్రీకు పురాణాల్లో చూస్తే, విన్నారా, రోమా పురాణాల్లో చూస్తే ఒంటరిగా ఒక ఆడపిల్ల కనపడితే
మనసులో అపవిత్రమైన కార్యాలు చేసిన వాళ్ళను వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధిస్తారు. ఒంటరిగా ఆడపిల్ల కనపడితే ఆ పిల్లను కామించి ఆశ తీర్చుకున్న పురుషులు కోకొల్లలు చివరికి వాళ్ళు దేవుళ్ళుగా పిలువబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తే ఆ తల్లిని పట్టుకొని ఏమాయ్ అని అల్లా, ఏంటమ్మాయి మధ్యాహ్నం పూట వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏంటమ్మాయి అనలా. ఆ తల్లిని పట్టుకున్న ప్రభు ఏమన్నారు తెలుసా? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, దేవునిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించబోతున్నారు, ఆ కాలము సమీపించే ఉన్నది అంటాడు. ఏమన్నారు ప్రభు ఆవిడని పట్టుకొని? ఏమాయ్ అన్నాడా? ఏంటి వచ్చావు, వంకరగా మాట్లాడారా? ఏమన్నారు? అమ్మా, నా ప్రభు ఎవరో తెలుసా? ప్రతి స్త్రీలో మాతృత్వాన్ని చూసిన సంస్కారవంతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి స్త్రీలో మాతృత్వాన్ని చూసిన సంస్కారవంతుడు. ఈవిడ వ్యభిచారి వ్యభిచారి వ్యభిచారం చేత పట్టబడిందని రాళ్ళు తీసుకొని రువ్వి కొట్టి చంపాలని ఆవిడని తీసుకొని ప్రభు దగ్గరికి వస్తే అందరూ అన్నారు, ఈవిడ వ్యభిచారం చేత పట్టబడింది, చెడ్డదే. నా ప్రభు అక్కడ అంటారు, అమ్మా, ఇక మీదటి పాపం చేయకు. ఆ తల్లిని అమ్మ అన్న మాట తన చెవులు పడిన తోటనే ఆ పాపి పవిత్రురాలిగా మార్చబడి నాటి నుండి నిర్దోషంగా తల్లి బ్రతకటం ప్రారంభించింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. నిండు యవ్వన వయసులో ప్రభు ఉన్నారు. ఒక స్త్రీతో అపవిత్రంగా ప్రవర్తించినట్లుగా కానీ పాపం చేసినట్లుగా కానీ లేఖనాల్లో ఎక్కడా మనం చూడం. అందుకనే అపోస్తుడైన పౌలు వారు యేసుక్రీస్తు వారి దైవత్వం అంతా పరిపూర్ణంగా ఎరిగి అద్భుతం హెబ్రీ పత్రికలో ఏమంటాడో తెలుసా? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం, గట్టిగా చెప్దాం, గట్టిగా గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. నా ప్రభు బిడ్డలారా, ప్రధాన యాజకుని నుదుట ఏముంది? యెహోవాకు పరిశుద్ధుడు, లేక యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడే. కానీ ఈ ప్రధాన యాజకుడు కూడా ఎలా ఉండబోతున్నాడట? యెహోవా పరిశుద్ధుడిగా ఉండబోతున్నాడట. యెహోవా పరిశుద్ధుడిగా అహరోను బ్రతకగలిగాడా? బ్రతకలేకపోయాడు. కొన్ని బలహీనతలు ఉన్నాయి, విన్నారా? ఆ వంశావళిలో ఎలియాజరు పవిత్రంగా బ్రతికాడా? కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఫినెహాసు పవిత్రంగా బ్రతికాడా? కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ ప్రధాన యాజకుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఎంత పరిశుద్ధుడో అలాంటి సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన ఏకైక ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విన్నారా? పాత నిబంధనలో మనకు కనపడుతున్న ఈ ప్రధాన యాజకునిలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. అందుకని పౌలు గారు అంటాడు కదా, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు అన్నాడు. గట్టిగా గట్టిగా కొంచెం ఆ మాట పెద్దగానండి. ఎనఫ్, ఎనఫ్ కాదు, మోర్ దెన్ ఎనఫ్ అనండి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకో దగ్గరికి ఎందుకు రారండి? మన ఆ తల్లి ఎక్కడ ఫిన్లాండ్ నుంచి వచ్చిన తల్లి, ఒక తల్లి సాక్ష్యం చెప్పిందిగా. ఏమందంటే, సోమవారం ఒకరి దగ్గరికి, మంగళవారం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, బుధవారం అల్లిసిపోయానయ్యా. ఎవరికి చేయాలో ఒకరికి చేస్తే ఇంకొకరికి కోపం, ఒకరి దగ్గరికి వెళ్తే ఇంకొకరి దగ్గరికి రాలేదంటారు. బాబోయ్ అలిసిపోయానయ్యా. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చాలిన దేవుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమండి, పంటలు పండాలంటే ఆయన దగ్గరికి పరిగెత్తి, దగ్గు తగ్గాలంటే ఇంకొక ఆయనకి ఇంకొక, ఏమన్నాను,
దగ్గు తగ్గాలంటే ఇంకొక ఆయన దగ్గరికి పరిగెత్తి, తుమ్ములు తగ్గాలంటే ఇంకొక ఆయన దగ్గరికి పరిగెత్తి, జ్వరం తగ్గాలంటే మరొక ఆయన దగ్గరికి పరిగెత్తి, మోకాళ్ళ నొప్పి తగ్గాలంటే మరొక ఆయన దగ్గరికి పరిగెత్తి, భార్యాభర్తల మధ్యలో గొడవ అయితే ఇంకొక ఆయన దగ్గరికి పరిగెత్తి, అల్లుడికి కూతురికి గొడవ అయితే ఇంకొక ఆయనకి దగ్గర పరిగెత్తి, ఈ పరిగెత్తే లోపులోనే టపా కట్టాల. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? ప్రతి సమస్యను పరిష్కరించటానికి చాలిన దేవుడు. ఇంకొకరి దగ్గరికి మనం పరిగెత్తాల్సిన అవసరం, ప్రతి ప్రశ్నకు యేసే జవాబు, ప్రతి కన్నీటి అనుభవానికి యేసే జవాబు. ఈరోజు లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టానికి యేసుక్రీస్తే గొప్ప పరిష్కారం. ఈ యేసు నీకు దొరికిన తర్వాత ఇంకో చోటకు వెళ్ళాల్సిన అగత్యం లేదు, అవసరం లేదు. ఎందుకు? ఈయన నేను ఆపానంటే మీరు స్టార్ట్ చేయాలని అనండి ఆ మాట. అసలు ఈయన అన్నమాట చూడండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు, కొంచెం గట్టిగా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు, ఇట్టి దేవుడు మనకు సరిపోయినవాడు కనుకే. మీకు తెలుసా ప్రధాన యాజకుని నుదుట బంగారు రేకు ఎందుకుందో తెలుసా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారండి. కలుసుకున్న వెంటనే ఎదుటోడిలో మనం చూసేది మొట్టమొదటి ఏంటి చెప్పండి? ఏమండి జేబులు చూస్తారా? జేబులు చూసి దొంగోడు తమ్ముడా, ఏదో సామెత, నేను నమ్మను, దాన్ని ఒప్పుకోను. అమ్మేమో కడుపు చూస్తుందంట. మీరందరూ నా మీద కోపం తెచ్చుకుంటారు. నేను ఆ మాటని పొరపాటుని ఏకీభవించను. అమ్మే భార్యే. అమ్మ కొంతకాలమే ఉంటుంది, చచ్చిపోయే వరకు ఉండేది ఎవరు? చూసారు ఎంత పెద్దగా చెప్పారో. అమ్మే ఏం ఎదురానా? అమ్మ ఉన్నారా ఇప్పుడు మీతో పాటు? మరి ఎవరున్నారు? జీవితాంతం ఉండేది మెరిసక్కే. జాషువన్న అమ్మందా? భార్య. కొంతమంది అంటారు ఊరకట్ల సామెత, నేను దాన్ని ఏకీభవించను. ఆన్ చేయండి. గమనించండి, ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు మొట్టమొదటి చూసేది ఎక్కడ? ఇట్లా చూసినప్పుడు నేను చూడండి, మొట్టమొదట కాళ్ళు, జేబులు, అది దొంగ సూపులు, నేల సూపులు అంటారు కదా. రే నేల సూపు చూస్తున్నామంటారు, రే దొంగ సూపోడా అంటారా? అంటారా? డైరెక్ట్గా ఎటు చూస్తారు చెప్పండి? చూసేది ముఖం. ఆ ముఖంలో కూడా డైరెక్ట్గా నుదురు భాగం చూస్తాం. ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు తట్టు చూడటానికి, ప్రపంచమంతా యేసు వైపు తిరిగి చూడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న సాటి లేని పరిశుద్ధత. మ్యాన్ ఆఫ్ హోలీ మ్యాన్. ఆయన కనపడుతున్న, నుదుట కనపడుతున్న యేసుక్రీస్తు పరిశుద్ధతే ప్రపంచమంతా యేసు వైపు చూడటానికి కారణమైంది. కొంతమంది పిచ్చి మహారాజులు ఏమంటారో తెలుసా? వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసా? డబ్బులు ఇచ్చి మతాలు మారుస్తున్నారండి, బియ్యం ఇచ్చి మతాలు మారుస్తున్నారండి. వింటున్నారా? అదేదో ఇచ్చి మతాలు మారుస్తున్నారండి. యేసు ప్రభు నమ్ముకొని మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు మనకు చర్చోలు మనకు డబ్బులు ఇస్తున్నారా? మనమే దేవునికి ఇస్తున్నావా? మీరు ఇచ్చేటట్లేరే కదా. మన డబ్బే దశంభాగమని, కృతజ్ఞతార్పణని, కానుకని మన డబ్బు దేవునికి ఇస్తూ ఉన్నాం. క్రైస్తవుడు గమనించండి, అదేదో డబ్బులు ఇస్తారు, బియ్యం ఇస్తారు, ఉప్పు ఇస్తారు, పప్పు ఇస్తారని కాదు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేది. యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి కలిగిన ప్రప్రథమమైనటువంటి కారణం సాటి లేని పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక. దాన్ని కూర్చే యెషయా గ్రంథకర్త ప్రవచనాత్మక ఒక మాట చెప్తాడు చూడండి. 52వ అధ్యాయం. అందరూ ఆ మాట టిక్ చేసుకోండి. సమస్త జనముల కన్నుల ఎదుట, అందరూ సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచి ఉన్నాడు. యెహోవా పరిశుద్ధ బాహువే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బాహు ఎలాంటిదట?
యేసుక్రీస్తు వారు ఎలాంటి వారట? పరిశుద్ధ దేవుడు. రైట్. మరొకసారి ఈ మాట ఎలా చెప్పుకుందాం? సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును అనగా యేసుక్రీస్తు వారిని బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూసెదరు. ఎవరెవరు? అమెరికా వాళ్ళ, ఆస్ట్రేలియా వాళ్ళ, న్యూజిలాండ్ వాళ్ళ, తెల్లోళ్ళ, నల్లోళ్ళ? సౌండ్ తగ్గిపోయింది. భూదిగంత నివాసులు, అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, ప్రతి జాతి ప్రజ ఏదో ఒక రోజు యేసు వైపు తప్పక చూడాల్సిందే. యేసు వైపు చూడటానికి యేసు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత ఇస్తాడు, నిజమే అది. కానీ స్వస్థత కోసం వస్తారు. కానీ గమనించండి, స్వస్థత కోసం వచ్చిన తర్వాత స్వస్థత జరిగినా జరగకపోయినా యేసుక్రీస్తు దైవత్వాన్ని తెలుసుకున్న తర్వాత యేసులో స్థిరపడటం ప్రారంభిస్తారు. అమ్మ, నువ్వు స్వస్థత కోసం వచ్చావు, కొందరికి జరిగితే మరి కొందరికి జరగకపోవచ్చు. జరగకపోయినా కొందరు క్రీస్తులో కొందరు క్రీస్తులో స్థిరపడటానికి కారణం ఏంటో తెలుసా? దైవత్వపు లక్షణాలన్నీ యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉన్నాయి గనుక యేసును ఎరిగిన వాడు యేసును వదలడో. మేలు చేసిన ఆయనే దేవుడు, మేలు చేయకపోయిన ఆయనే దేవుడు. షాపూర్ నుంచి ఆ రోజుల్లో ఒక కుటుంబం మన మందిరానికి వచ్చేది. ఇప్పటికీ వస్తారు, స్థిరపడతారు. ఆ చెల్లి పేరు హైమా అనండి. హైమా వాళ్ళ భర్త పేరు జనార్దన్. సబ్స్టేషన్లో మన ప్రార్థన జరిగేటప్పుడు ఆ చెల్లి వచ్చింది. ఏంటమ్మా? అనయ్య, మా వివాహమే చాలా సంవత్సరాలు అవుతుంది, సంతానం కలిగేటట్టు ప్రార్థన చేయండి. యేసు ప్రభు నమ్ముకుంటే మొయ్యబడిన గర్భాలు తెరుస్తాడట, నా కొరకు ప్రార్థన చేయండి అని మందిరానికి వచ్చింది. ప్రార్థన చేయించుకుని 2 సంవత్సరాలు ప్రార్థన చేశాం. సంఘమంతా ప్రార్థన చేశారు. ఆ బిడ్డ గర్భం తెరవబడలా. ఆ తర్వాత డిసెంబర్ నెలలో ఇట్లా బాప్తిసాల కార్యక్రమం అని అంటే ఆ చెల్లి వచ్చి, అన్నయ్య నేను కూడా బాప్తిస్మం తీసుకుంటాను అన్నయ్య, నా పేరు కూడా రాసుకోండి అన్నయ్య. నేను అన్నా, అమ్మ నువ్వు అన్ని కుటుంబంలో నుంచి వచ్చావు కదా, సంతానం కోసం వచ్చావు కదా, మరి నీ గర్భం తెరవబడలేదు కదా, నీకు ఇంకా పిల్లలు కలగలేదు కదా, మరి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకొని బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నావు అని అంటే ఆ బిడ్డ కళ్ళెమని నీళ్ళు పెట్టుకొని ఏముందో తెలుసా? అన్నయ్య, మేలు చేస్తాడనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చా. 2 సంవత్సరాలు మందిరానికి వచ్చి వాక్యం విన్న తర్వాత యేసు తప్ప పరిశుద్ధ దేవుడు భూమి మీద ఇంకెవ్వరూ లేరు అన్న సంగతి నాకు అర్థమైంది. ఆయన పరిశుద్ధ దేవుడని పిలువబడుటకు యోగ్యుడు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు జయించినటువంటి వాడు. ఇలాంటి పరిశుద్ధ దేవుడిని నేను ఎక్కడా చూడలేదన్నయ్యా. పిల్లలిచ్చినా ఆయనే నా దేవుడు, పిల్లలు ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. వచ్చింది పిల్లల కోసమే, కానీ వాక్యం విన్న తర్వాత యేసుక్రీస్తు దైవత్వాన్ని తెలుసుకున్నా. బాప్తిస్మం తీసుకుంది అదే సంవత్సరం మోయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. 2 పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. వారిది శ్రీకాకుళం. ఇప్పుడు మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగా ఆ బిడ్డ స్థిరపడి, ఇచ్చినా నా దేవుడే, ఈకపోయినా నా దేవుడే. దేని బట్టి? ప్రతివారు యేసు ప్రభు దగ్గరికి వస్తే మేలు చేస్తారు అని వస్తారు, కానీ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దైవత్వాన్ని తెలుసుకొని ఆయన యెహోవా పరిశుద్ధుడు గనుక ఆయన కొరకే బ్రతకటం ప్రారంభిస్తారు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, విన్నారా? నెంబర్ 1, H స్టాండ్స్ ఫర్ హోలీ మ్యాన్. హోలీ మ్యాన్ ఎవరా? హోలీ మ్యాన్ ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వినండి. ఇప్పుడు ప్రధాన యాజకుడు నుదుట ఏమని ధరించాడు? యెహోవాకు, కొంచెం గట్టిగా చెప్పాలి. అంటే ఈ ప్రధాన యాజకుడు ఎవరికి చెందినవాడు? ఇంకోసారి చెప్పండి. యెహోవాకు చెందినవాడు. యెహోవాకు చెందినవాడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడైనటువంటి వాడై ఉండాలి. దైవజనమా,
ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో తను తెలుసుకోవాల్సింది, తాను ఎవరివాడో అది తెలుసుకోవాలి. తాను ఎవరికి చెందినవాడో తాను తెలుసుకోవాలి. తమ్ముడు, నువ్వెవరికి చెందినవాడివి? ఏంటి, మహబూబ్ నగర్కి చెందినోడువా? తమ్ముడు, నువ్వు ఎవరికి చెందినోడివి? కొచ్చర్లకోట. అయ్యా, మీరెవరికి చెందినోళ్ళు? ప్రతి క్రైస్తవుడు తాను గ్రహించాల్సింది ఏంటో తెలుసా? నేను దేవునికి చెందినటువంటి వాడిని. నా అరిపాద మొదలుకొని నడినెత్తి వరకు ఆపాదమస్తకం నా దేవుని సొంతం, నా దేవునికే అంకితం అన్న ప్రత్యక్షతలో ప్రతి వాడు బ్రతకాలి. బైబిల్లో ఒక ఆయన ఇలా అంటాడు, యెహోవా నేను నీ వాడనే అనండి. ఎవరన్నారన్నమాట? బైబిల్ చదివి రేపు చెప్తావు ఒక్క దావీదు అనండి ఇట్లా, యెహోవా నేను నీ వాడనే. అంటే నీ వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళతో పాటు నేను ఇజ్రాయేల్ దేశానికి చెందినోడిని కాదు అంటాడు, నేను నీ వాడనే. దైవజనమ, ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో తాను ఎవరికి చెందినవాడో ఆ ప్రత్యక్షత ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎలా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అద్భుతమైన విషయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు, చాలా విలువైన విషయాలు. చూడండి నాతో కలిసి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవునిని మహిమపరచుడి. ఇంకోసారి చెప్పండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఇంకోసారి పై వచనం తమ్ముడు, పై వచనం, మీరు మీ సొత్తు కారు. మనం ఎవరిమి? మనం ఎవరి సొత్తు? ఎలా దేవుని సొత్తు అయి ఉన్నాము? యేసయ్య తన ప్రశస్తమైన రక్తంతో మనలను కొనుక్కున్నాడు. మీకు తెలుసు కదా, కొనబడినది కొనినవాని సొంతం. కొనబడినది కొనినవాని సొంతం. యేసయ్య అరిపాదం నుంచి నడినెత్తి వరకు సర్వ అవయవాలు కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? కొనబడిన మనం యేసయ్య సొంతం. నా చేతుల మీద నాకు అధికారం లేదు, నా నోటి మీద నాకు అధికారం ఉండకూడదు, నా చూపు మీద నాకు అధికారం ఉండకూడదు, నా కాళ్ళ మీద నాకు అధికారం ఉండకూడదు, నాకు ఇష్టమైన త్రోవలకు నేను వెళ్తాను. ఏ క్రైస్తవుడు పొర్రపాటు నా మాటలు అనకూడదు. ఒక్కసారి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే నువ్వు కొనబడ్డావు అని అర్థం. కొనబడినది కొనినవాని అరిపాదం నుండి నడినెత్తి వరకు ఆపాదమస్తకం కొన్నాడా? కొంతే కొన్నాడా? ఆ మధ్య ఒక ఆయనకి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు రాజశేఖరయ్య గారు చెప్పారు, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మనిషిని ఇట్లా నీళ్ళలో ముంచుతారు కదా, ముంచేటప్పుడు వాడు అంతా మునుగుతున్నాడు కానీ కుడిసే మాత్రం పైకెత్తుతున్నాడట. కుడిచే ఇట్లా పైకెత్తుతున్నాడట. రాజశేఖరయ్య గారు ఒకసారి బాప్తిస్మం ఇచ్చిన మరలా వాడు కుడిసే పైకెత్తాడట. రాయ్ మొత్తం మునగలరా బాబు ఆగు అంటే మరలా రెండోసారి బాప్తిస్మం ఇచ్చిన ఇంకోసారి అట్లా కుడిసే పైకెత్తే ఉంచాడట. 3 సార్లు బాప్తిస్మం ఇచ్చిన ఈ కుడిసే మాత్రం మునగనేయట్లేదట. అప్పుడు అయ్యగారు అడిగారట, రే ఏమిరా కుడిసే మునగనేయట్లేదో? ఆపాదమస్తకం కదా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడాల్సింది, ఎందుకు కుడిసే ముంచట్లేదు అంటే అంటాడట, ఒకడిని నెయ్యాలి సార్, బాకీ ఉంది సార్, ఆడి మీద నాకు చాలా రోజులు బట్టి పగొంది సార్, వాడిని వేద్దామంటే పొడి చేద్దామంటే నాకు టైం కుదరట్లేదు సార్, అవకాశం దొరికినప్పుడు చేత్తో ఒక ఏటేసి ఆ తర్వాత దీన్ని కూడా ముంచుతా సార్. రాజశేఖర్ అయ్యారట, బాప్తిస్మం ఒక్కటే. 2 బాప్తిసాలా 3 బాప్తిసాలా? బాప్తిస్మం ఒక్కటే అని అంటే, లేదు సార్ ఇది మాత్రం అప్పుడే ముంచను సార్, తర్వాత ముంచుతా. ఎప్పుడు ముంచుతా? ఒకడిని వేసింది అనండి, ఒకడిని వేసిన తర్వాత ముంచుతా.
నువ్వు నిజమైన క్రైస్తవురాలివైతే ఓ మాట మాట్లాడేటప్పుడు, ఈ మాట నా యజమానుడు అంగీకరిస్తాడా లేదా, నన్ను కొనుక్కున్నవాడు అంగీకరిస్తాడా లేదా, కొనబడినది కొనిన వాని చిత్తం నెరవేర్చాలి. కొనబడినది కొనిన వాని చిత్తం నెరవేరిస్తే కొనుక్కున్నవాడు దాన్ని వాడుకుంటాడు. యేసయ్య నేను వాడుకోవాలంటే, ఆయన చేతిలో వాడబడే పాత్రగా నువ్వు ఉండాలంటే, దేని కొరకు కొనుక్కున్నాడో, ఏ ఉద్దేశం చేత రక్తంతో విమోచించాడో ఆయన చిత్తమే నువ్వు నెరవేర్చుదువుగాక. నేను ఈ ఫోన్ కొనుక్కున్నా. ఎందుకు కొనుక్కున్నాను? ఫోన్లో మాట్లాడటానికి. ఇప్పుడు నేను జార్జానకు ఫోన్ చేశా. జార్జానకు ఫోన్ చేస్తే ఫోన్ వెళ్ళట్లా. జార్జాన్ ఆన్ చేసినట్టే కనపడుతుంది. నేను ఫోన్ పట్టుకొని హలో అన్నా. ఆ ఫోన్ కూడా హలో అని అంది. తమ్ముడు జార్జి బాగున్నావా అని అన్నా. ఆ ఫోన్ కూడా తమ్ముడు జార్జి, వినండి, తమ్ముడు జార్జి బాగున్నావా అని అంది. తమ్ముడా జార్జి నిన్ను అడుగుతున్నా. అవును తమ్ముడా జార్జి నిన్ను అడుగుతున్నా. అది ఈ ఫోన్ అంది. ఏం చేస్తానప్పుడు? నా బంగారు కొండే, ఎంత అద్భుతంగా పనిచేస్తున్నావు అని ముద్దెట్టుకుంటానా? గమనించండి, నేను జార్జి అన్నకు ఫోన్ చేయబోయా. జార్జి పేరు చూస్తే జార్జి పైన కనపడింది. జార్జి అని పేరు నొక్కా. ఎబినేజర్ అన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. అన్నా ప్రైజ్లాడు అన్నా అన్నాడు ఎబినేజర్ అన్న. అన్నా జార్జి తమ్ముడు, జార్జి తమ్ముడు. అన్నా నేను జార్జి అన్నను కాదన్నా ఎబినేజర్ అన్న అన్నాడు. అన్న నేను జార్జి అన్నకు ఫోన్ చేశాగా. లేదన్నా ఫోన్ నాకు వచ్చింది అని అన్నాడు. సరేలే మిస్ఫీడ్ చేసుకున్నాను, కట్ చేశా. మరలా ఈసారి రాజుకు చేశా. రాజుకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ అమెరికా పోయింది. నాకు ఎంతకు అర్థం కాక, రాజు ఇండియాలో ఉన్నట్ట, అమెరికాలో ఉన్నట్ట. అన్న నాకు రాలేదన్నా అని రాజు అంటాడు. ఆడు ఫోన్ ఏమో అమెరికా పోయింది. ఇప్పుడు చూడండి, ఆ ఫోన్ ఏం చేస్తాను? నా బంగారు కొండ అంటానా, ఇసిరి కొడతానా? నీ యజమానుడు నిన్ను కొనుక్కున్నాడు, ఒక ఉద్దేశ ప్రకారం కొనుక్కున్నాడు, ఒక సంకల్ప ప్రకారం కొనుక్కున్నాడు. ఆయన సంకల్పాన్ని కనుక నువ్వు నెరవేర్చగలిగితే అద్భుతం తెలుసా, యజమానుడు వాడుకునే పాత్రగా నిన్ను నిలవబెట్టడం దేవుడు ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అందుకని వినండి, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఇప్పుడు ఈ దేహాన్ని ఎందుకు కొనుక్కున్నాడు? పరిశుద్ధమైన జీవితం జీవించడానికి యాజకులుగా దేవుడు మనలను కొనుక్కున్నాడు. అందుకనే ప్రతి యాజకులు అంటే విశ్వాసులు కూడా, ప్రాముఖ్యంగా దైవ సేవకులుగా పిలువబడుతున్న యాజకులు ఎప్పుడు మందకు మాదిరిగా బ్రతకాలి, సమాజానికి మాదిరిగా బ్రతకాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎందుకు మాదిరిగా బ్రతకాలి? 2 ఖరీదైన మాటలు చెప్తాను చూడండి. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 4:12. అందరూ నాతో కలిసి, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నేను తృణీకరింపనీయకుము గాని మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు. సేవకుడు ఎవరికి మాదిరిగా ఉండాలి? ఏ సేవకుడు కూడా విశ్వాసుల చేత వేలెత్తి చూపించుకునే జీవితం చేయకూడదు. సేవకుడు ఎప్పుడు సంఘానికి మాదిరిగా ఉండాలి. సంఘం ఏవి నేర్చుకోవాలి? సేవకుడిని చూసి చూడు, అన్న ఎంత మృదువుగా మాట్లాడతాడు, తప్పు చేసినప్పుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడు చూడు, అన్నలాగా మాట్లాడాలిరా. కొందరి మాటలు తీయగా ఉంటాయి, పలుకులు తీయగా ఉంటాయి, ప్రవర్తన తీయగా ఉండదు. సేవకుడి దగ్గరకు వచ్చేసరికి ఎట్లుండాలి? మాట బాగుండాలి, పలుకు బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి. కొన్నిసార్లు అంటారు కదా, పలుకే బంగారమాయను. ఆహా, మరి ప్రవర్తన పలుకు బంగారంగా ఉండాలి. అయ్యో పెద్దగా పలుకు బంగారంగా ఉండాలి, తర్వాత ప్రవర్తన బంగారంగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. అమ్మా, మీరు ఏ సంఘాలకు లైవ్ చూస్తున్న ప్రజలారా, మీరు ఏ సంఘాలకు వెళుతున్నా నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా,
మందిరానికి వచ్చిన మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, దేవా మా సేవకులు మేము వేలెత్తి చూపించుకునే స్థితిలో మా సేవకులు ఉండకూడదు. ప్రతి విషయంలో మా సేవకులు మాకు రోల్ మోడల్గా ఉండాలి. సేవకులను చూసి మేము నేర్చుకోవాలి. సేవకులు మాకు మాదిరిగా ఉండాలి. ఎందుకు సేవకులు మాదిరిగా ఉండాలి? అద్భుతం. నాయకుని పరిశుద్ధత ప్రజలకు దిశ దశ చూపిస్తుంది. ఇంకొకసారి, నాయకుని భక్తి, నాయకుని పరిశుద్ధత, నాయకుని భక్తి, నాయకుని పరిశుద్ధత కూడి వచ్చిన ప్రజలకు దశ దిశ చూపిస్తుంది. నాయకుడు పరిశుద్ధుడిగా ఉంటే బాబోయ్ ఆ సంఘం కట్టబడే విధానం వేరుగా ఉంటుంది. నాయకుడు ప్రార్థనాపరుడుగా ఉంటే, నాయకుడు ఒక్కడు నిలవబడితే వ్యవస్థ నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నాయకుడి బాధ్యత ఎంత గొప్పదంటే, ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో సేవ చేసే సేవకులందరిలో ప్రధాన భూమిక ఎవరిది? అయ్యో, ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ప్రధాన భూమిక ఎవరిది? మీకు తెలుసా? ప్రధాన యాజకుడు ఒక్కడు పరిశుద్ధంగా ఉంటే, ప్రధాన యాజకుడు ఒక్కడు సరిగ్గా ఉంటే ప్రజలందరూ సరిగ్గా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. సామెత ఒకటి ఉందగా, రౌతు మెతకోడైతే గుర్రం 3 కాళ్ళ మీద పరిగెత్తిందంట. అనండి ఒకసారి. అరే అనండి సార్, రౌతు అంటే తెలియదు. రైతు కాదు, రౌతు అంటే గుర్రాన్ని నడిపించేవాడు. గుర్రాన్ని నడిపించే రౌతు మెతకోడైతే దాని కళ్ళి మెట్లు లాగితే పాపం దాన్ని నోరు నొప్పి పుట్టిద్దేమోనండి. కళ్ళి మెట్ల లాగితే దాని ముక్కులో నుంచి రక్తం సిమ్మిద్దేమోనండి. అమ్మమ్మ, అట్టొద్దు. రౌతు మెతకోడయ్యాడంటే గుర్రవంద చూసారా, 3 కాళ్ళ మీద పరిగెత్తింది. 3 కాళ్ళ మీద పరిగెత్తింది. లెఫ్ట్ అంటే రైట్ అంటది, రైట్ అంటే లెఫ్ట్ అంటది. గుర్రం సరిగ్గా పరిగెత్తాలంటే ముందెవరు సరిగ్గా ఉండాలి? గమనించండి. కుటుంబం సరిగ్గా ఉండాలంటే ముందెవరు సరిగ్గా ఉండాలి? రౌత. కుటుంబానికి రౌతు ఎవరమ్మా? కుటుంబం సరిగ్గా ఉండాలంటే తల్లిదండ్రి సరిగ్గా ఉండాలి. నేను ఒక పెద్ద ఆయన వచ్చి చెప్తున్నాడు, ఎంత బంగారు పలుకులు మాట్లాడాడో తెలుసా? కుటుంబం సరిగ్గా ఉండాలంటే తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలి. ఒక 4 కొడుకులు, ఆ 4 కొడుకులు సరిగ్గా ఉండాలంటే ముందు పెద్ద కొడుకు సరిగ్గా ఉండాలి. 4 అక్కాచెల్లెల్లో, ఆ 4 అక్కాచెల్లెల్లో తతిమ 3 సరిగ్గా ఉండాలంటే పెద్దక్క సరిగ్గా ఉండాలా అని చెప్తూ ఒక 4 కోడళ్ళు వచ్చారు. ఆ 4 కోడల్లో తతిమ 3 సెట్ అవ్వాలంటే పెద్ద కోడలు. దైవ సేవకుడు కన్నీటి ప్రార్థన పరుడైతే ఆ కన్నీటి ప్రార్థన ప్రజల మీద దేవుడు కుమ్మరిస్తాడు. దైవ సేవకుడు పరిశుద్ధంగా బ్రతికేవాడైతే చేరి వచ్చిన ప్రజలు పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళుగా ఉంటారు. దైవజనుడు ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఇక్కడ చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు అయితే ఇక చర్చిలో అంతా అదే బ్యాచ్. ఏ బ్యాచ్? ముసలమ్మ ముచ్చట్ల బ్యాచ్. ఆ తర్వాత అనాల్సింది ముసలమ్మ ముచ్చట్లే కాదు, ముసలయ్య ముచ్చట్లు అనండి. అంటే ఆ జబ్బు వాళ్ళకు కూడా అంటుకుంటుంది అన్నట్టు లెక్క. అందుకని లైవ్ చూస్తున్న బిడ్డలారా, సేవకుడి ప్రాధాన్యత, సేవకుని పాత్ర ఎంత ప్రముఖమైందో బైబిల్ ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తా, మా కొరకు మీరు ప్రార్థన చేస్తారని. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం, అగైన్ 15వ వచనం. ఈ 2 వచనాలు మీకు చూపిస్తాను. ప్రవక్తలేమి అనండి, యాజకులేమి, అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. ఇంకోసారి, ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ అపవిత్రులు. ఎవరు అపవిత్రులు?
అయ్యో, నోరు తెరిచి చెప్పండి, ఎవరు అపవిత్రులు? ప్రజలా? ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళ? ఇక్కడ ఎవరు అపవిత్రులు అయ్యారు? పవిత్రతను వింటున్నారా? పవిత్రతను బోధించే ప్రవక్తలు అపవిత్రులు అయ్యారట. పవిత్రతను బోధించే యాజకులు అపవిత్రులు అయ్యారట. ఈ అపవిత్రులు అపవిత్రమైన కార్యాలు ఎక్కడ జరిగిస్తున్నారట? దేవుని మందిరంలో జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కొన్నిసార్లు అనుకుంటాం, అన్నయ్య ఎంత సేవకులైనా సేవకులు కూడా మనుషులే కదా అనండి ఒకసారి. అవునా కదా? ఏం తమ్ముడు రాంబాబేనా? ఎంత సేవకులైన సేవకులు కూడా మనుషులే కదా అన్నయ్య, మనుషులే. మీకున్న శరీరమే సేవకులకు ఉంటుంది. మీకుండే భావోద్రేకాలే సేవకుల శరీరంలో కూడా ఉంటాయి. మరి మనకుండే బలహీనతలు సేవకులకు కూడా ఉంటాయి అని కాంప్రమైజ్ అవ్వడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు అయిపోయారు. అయ్యా వాళ్ళు మనుషులే కదా, ఏం చేద్దాం అని అంటే, సేవకుల అపవిత్రత ప్రజల మీద ఎంత దారుణంగా పనిచేస్తుందో 15వ వచనంలో అంటాడు. నాతో కలిసి చెప్పండి. కావున సైన్యములకు అధిపతికి యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను. ఒకసారి నా వైపు చూడండి. మందిరం ఉంది ఎక్కడ? యెరూషలేములో. ప్రవక్తలు ఉండేది ఎక్కడ? యెరూషలేములో. మందిరం దగ్గరే కదా. మరొకసారి అడుగుతాను, మందిరం ఉంది ఎక్కడ? యెరూషలేములో. ప్రవక్తలు ఉండేది ఎక్కడ? మందిరం దగ్గర. రైట్. యెరూషలేములో మందిరం దగ్గర ప్రవక్తలు అపవిత్రత చేస్తే గుండెలు బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా? యెరూషలేము ప్రవక్తల అపవిత్రత యెరూషలేమంతా వ్యాపించింది అని రాయిలా. ఏమని రాసింది? యెరూషలేము ప్రవక్తల అపవిత్రత, చూడండి అన్నమాట, దేశమంతా వ్యాపించింది. ఎవరు అపవిత్రత అంటే, మందిరంలో దైవ సేవకుల మీద ఏ ఆత్మ ఉంటుందో అదే ఆత్మ విశ్వాసుల మీద పనిచేస్తుంది, దేశం మీద పనిచేస్తుంది. దైవ సేవకుల మీద పవిత్రమైన ఆత్మ ఉంటే ఆ గ్రామం పవిత్రమైన గ్రామంగా ఉండటానికి ఎంతో కొంత దేవుడు కృప చూపిస్తాడు. ఆ దైవ సేవకుల మీద పవిత్రమైన ఆత్మ ఉంటే ఆ మందిరానికి వచ్చే ప్రజలు కూడా పవిత్రులుగా బ్రతకటానికి దయగల దేవుడు కృప చూపిస్తాడు. దైవజనుడు ప్రార్థనాపరుడైతే దైవజనుని మీద ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ ప్రజల మీద పరిపాలన చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని బిడ్డలారా, నాయకుడు ఒక్కడు నిలవబడితే వ్యవస్థ అంతా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకోసారి చెప్పేదా? నాయకుడు ఒక్కడు నిలవబడితే, చాలాసార్లు చెప్పే కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతుల కాలంలో కానీ రాజుల కాలంలో కానీ ప్రజల భక్తి జీవితాన్ని గ్రాఫ్ గీస్తే కొందరి కాలంలో వినండి, దేశం భక్తిలో శిఖరం మీద ఉంది. యెహోషువ కాలంలో దేశం భక్తిలో శిఖరం మీద ఉంది అనండి. యెహోషువ కాలంలో దేశం భక్తిలో శిఖరం మీద ఉంది. ఎందుకు శిఖరం మీద ఉందో తెలుసా? నాయకుడు కరెక్ట్గా ఉన్నాడు. నాయకుడు అంటాడు, ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, మీరు ఎవరినైనా సేవించండి, నన్ ఆఫ్ మై బిజినెస్. నేను అన్నాడంటే ముందెవరు నిలవబడ్డారు? దైవజనుడు నాయకుడు నిలవబడ్డాడు. తాను కరెక్ట్గా ఉన్నాడు కనుకే దేశమంతా కరెక్ట్గా ఉంది. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో తర్వాత కాలం అంతా పతనం అయిపోయి ఏలీ కాలానికి వచ్చేసరికి పతనావస్థలో లాస్ట్ ఏమంటారు, అట్టడుగు స్థాయికి వచ్చింది. ఆ తర్వాత సమూయేలు వచ్చాడండి. ఒక్క సమూయేలు నిలవబడ్డాడు. పాతాళపు లోతుకు భక్తులు వెళ్ళిన ఆ దేశం సమూయేలు కాలంలో పతాక స్థాయికి వచ్చేసింది. పతాక స్థాయికి వచ్చింది. ఆ తర్వాత ఆయనకి తగినట్లుగానే సమఉజ్జి ఒక ఆయన దొరికాడు. సౌలు కాలంలో మళ్ళీ దిగజారిపోయింది. ఆ తర్వాత సమూయేలు ప్రవక్తకు సమఉజ్జి అయిన ఒక రాజు దొరికాడు. ఎవరైనా? దావీదు దొరికాడు. దావీదు కాలానికి వచ్చేసరికి ఇక భక్తిలో ఉందో చూసారా? బైబిల్ చరిత్ర పాత నిబంధనలో 39 పుస్తకాల్లో బైబిల్ చరిత్రలో దేశం
శిఖరాలలో ఉంది. ఏ కాలంలోనంటే దావీదు కాలంలో. నాయకుడు ఒక్కడు నిలవబడ్డాడు. లైవ్ చూస్తున్న తమ్ముడు, ఒకసారి జూమ్లో ఉన్న బిడ్డలారా, మందిరానికి వచ్చిన బిడ్డలారా, నా తట్టు చూడండి. ఓ దైవజనునిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ ఒక్కదానివి నిలవబడు. ఈరోజు కాపోయినా రేపైనా నీ ఇంటిని తప్పకుండా దేవుడు కడతాడు. నీ ఒక్కడివి నిలవబడు. భార్య సహకరించకపోవచ్చు, పర్వాలా. పిల్లలు సహకరించకపోవచ్చు, పర్వాలా. భర్త సహకరించకపోవచ్చు, పర్వాలా. ఇంట్లో ఉన్న ముసలోళ్ళు సహకరించకపోవచ్చు, పర్వాలా. సేవకుడా, సంఘానికి వచ్చే విశ్వాసులు సహకరించకపోవచ్చు, పర్వాలా. కొంతకాలం ఓపిక పట్టు. నువ్వు ఒక్కడివి నిలవబడితే నీ ద్వారా వ్యవస్థ దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, క్రైస్తవుడు ఎప్పుడు వ్యక్తి కాదు, వ్యవస్థ. క్రైస్తవుడు ఎప్పుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. నువ్వు వ్యక్తివి కాదు, ఒక శక్తివి. నువ్వు వ్యక్తివి కాదు, రాగల కాలంలో ఒక గొప్ప వ్యవస్థగా దేవుడు మారుస్తాడు. ఒక్క దావీదు నిలవబడితే వ్యవస్థ అంతటిని దేవుడు కట్టలేదా? ఒక్క హిజ్కియా నిలవబడితే వ్యవస్థ అంతటిని దేవుడు కట్టలేదా? నేనంట ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు అందరూ ఎంతో కొంత పతనమైపోయిన వాళ్ళే. ఆ పతనావస్థలో ఉన్న వ్యక్తులందరి మధ్యలో ఇదిగో నేను నిలవబడ్డానని ఒక్క యేసుక్రీస్తు వారు నిలవబడి ఈరోజు ప్రపంచాన్ని ప్రభు నిలవబెట్టలేదా? యేసుక్రీస్తు వారికి ఎవరు తోడొచ్చారు అంటారు, ఒంటరిగా ద్రాక్షగానుగా తొక్కి తిని. ఎలా తొక్కాడు ఆయన? సమూహాలేం రాలేదు, ఒంటరిగా ద్రాక్షగానుగా తొక్కాడు. ఆ ఒంటరివాడు అయ్యాడా? వారిలో ఒంటరి అయిన వాడు 10,000 అవుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 కాదు, 10 కోట్లు కాదు, కోట్లుగా మార్చబడ్డాడు. ఆ ఒంటరి వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తమ్ముడు, ఇంట్లో నీకు సహకరించకపోవచ్చు, భార్య భర్త సహకరించకపోవచ్చు, పిల్లలు సహకరించకపోవచ్చు. నీ ఒక్కదానివి నిలవబడు. ఏదో ఒక రోజు నీ ద్వారా నీ కుటుంబ వ్యవస్థను నిశ్చయంగా దేవుడు కట్టునుగాక. దేవుడు అలా కార్యం చేయనట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. లాస్ట్ 2 లెటర్స్ చెప్తాను. హోలీ లైఫ్, ఈ బంగారు రేకు గూర్చి హోలీ లైఫ్, ఇది క్యాప్షన్. హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీ మ్యాన్ ఆఫ్ హోలీ, అదే యేసుక్రీస్తు వారు. ఓ స్టాండ్స్ ఫర్ ఓనర్షిప్, కొనబడిన మనం, కొనిన వాని మన జీవితం మీద మనకు అధికారం లేదు, రైట్. ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్ థాట్స్. ఇప్పుడు గమనించండి, ఈ బంగారు రేకు ఎక్కడ పెట్టుకోమన్నాడు? జేబులో పెట్టుకోమన్నాడా? ఊరిము తుమ్మిలాగా ఏఫోదు లోపల పెట్టుకోమన్నాడా? ఎక్కడ పెట్టుకోమన్నాడు? ఇంకొక మాట, మనోళ్ళు ఒకసారి అది చూపించితేముడా ఆ బంగారు రేకు, అది చూసుకోవటానికి సహజంగా మనోళ్ళు చేతికి పెట్టుకుంటారు కదా, ఏమంటారు దాన్ని? బ్రాస్లెట్ లాగా ఉంది కదా. నేనంట చేతికి పెట్టుకోవచ్చు కదా, చేతికి పెట్టుకునే బ్రాస్లెట్ లాగా ఉంది. ఏ చేతికో బ్రాస్లెట్, ఈ చేతికో బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఇక్కడ పెట్టుకోమన్నాడు? ఎందుకు పెట్టుకోమన్నాడు తెలుసా? నుదురు, తలంపులకు గుర్తు. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, రాగల కాలంలో చెప్తాను. అంటే నుదురు మీద యెహోవా పరిశుద్ధుడు అని ఎందుకు పెట్టుకోమన్నాడు తెలుసా? యాజకుడా, ప్రధాన యాజకుడా, నీ తలంపులు పరిశుద్ధమైనవై ఉండాలి. లాయల్ థాట్స్, నమ్మకమైన తలంపులు, ఉన్నతమైన తలంపులు కలిగిన వాడివై ఉండాలి. ఎందుకో తెలుసా? నీ తలంపులే రాగల కాలంలో నీ చర్యలు అవుతాయి. నీ ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉంటాయో నీ చూపు అంత పవిత్రంగా ఉంటుంది, నీ మాటలు అంత పవిత్రంగా ఉంటాయి, నీ ప్రవర్తన అంత పవిత్రంగా ఉంటుంది. ఆలోచనలు పాడైపోయాయా? బైబిల్లో ఒక మాట రాసింది, ఊరు మంచిదే కానీ ఓటలు చెడిపోయాయి. మనిషి మంచోడే, ఆలోచనలు సరైనవి కాదు. ఇంకోసారి చెప్పమంటారా? ఊరు మంచిదే కానీ ఓటలు చెడిపోయినాయి. మనిషి మంచోడే కానీ ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, కాముకత్వపు ఆలోచనలు, అపవిత్రపు దురాశలతో నిండుకున్నవి. తమ్ముడా, నేను ఒక మాట అడుగుతా, నీ ఆలోచనలు ఎలాంటివి? ఎలాంటి ఆలోచనలు నీ మనసులో వస్తున్నాయి? నేలబార ఆలోచనలు వస్తున్నాయా? చౌకబార ఆలోచనలు వస్తున్నాయా? ఒక భక్తుడు ఇలా అంటాడు, ప్రతి మనుషుని యొక్క మనసులో రోజుకొచ్చి 80,000 ఆలోచనలు వస్తాయట. బాబోయ్, ఎన్ని? ఈ 80,000 ఆలోచనల్లో ఆల్మోస్ట్
70,000 ఆలోచనలు. రోజుకొచ్చి మనిషికి సగటున 80,000 ఆలోచనలు వస్తే, ఈ 80,000 ఆలోచనలు 70,000 ఆలోచనలు ఎక్కువ శాతం చెత్త ఆలోచనలేనంట, పనికిమాలిన ఆలోచనలేనట, ఉపయోగం లేని ఆలోచనలేనట. విన్నారా? నిరర్థకమైన ఆలోచనలేనట. ఆలోచన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఆలోచన పవిత్రమైనదైతే, ఓటలు మంచివైతే ఊరు నిశ్చయంగా మంచిదైపోతుంది. నీలో నుంచి బయలుదేరే ఊహల ఓట, అగైన్ ఊహల ఓట పవిత్రమైనదైతే నీ చూపు పవిత్రంగా ఉంటుంది, నీ మాట పవిత్రంగా ఉంటుంది, నీ నడక పడక పవిత్రంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట, ఒక ఆయన ₹1,00,000 పెట్టి టేప్ రికార్డర్ తెచ్చుకున్నాడు అమెరికా నుంచి. ఎందుకు తెచ్చుకున్నాడు తెలుసా? 24 గంటల వాక్యమే వినాలి, 24 గంటల దేవుని పాటలే వినాలి. టేప్ రికార్డర్ తెచ్చుకున్నాడు. ఎంత ఖరీదు? ₹1,00,000 ఖరీదు. అది ఎక్కడ తయారైంది? మేడ్ ఇన్ చైనా కాదు, మేడ్ ఇన్ అమెరికా. స్పీకర్లు కూడా మామూలు స్పీకర్లు కాదు, క్వాలిటీ. గుండు సూది పడ్డ శబ్దంగా వినబడే అంత క్వాలిటీ స్పీకర్లు తెచ్చుకున్నాడు. ₹1,00,000 పెట్టి తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నావు? దేవుని పాటలు వినాలనే, దేవుని పాటలు వినాలని. మంచిది, తెచ్చుకున్నాడు, బాగానే ఉంది. అయితే ఆ టేప్ రికార్డులో సినిమా క్యాసెట్ పెట్టాడు. స్పీకర్లో నుంచి ఏ పాటలు వస్తాయి? స్పీకర్లో నుంచి ఏ పాటలు వస్తాయి? స్పీకర్ల దగ్గరికి వెళ్ళి ఏస్తున్నా ఆపో, ఈ డెక్క దగ్గరికి వచ్చి, ఏ డెక్క, నీ డెక్క తీస్తా, నీ డెక్క ఒలుస్తా. నేను ₹1,00,000 పెట్టి అమెరికా నుంచి కొనుక్కొచ్చుకున్నా. ఎందుకు కొనుక్కొచ్చుకున్నా? నేను దేవుని పాటలు వినాలని. నువ్వు సినిమా పాటలు వినిపిస్తావేంటి? నేను ఎరగొడతా అని అంటే, ఆ డెక్కే గనుక నోరుంటే అంటది, ఒరి మెంటలోడా, నువ్వు ₹1,00,000 పెట్టి తెచ్చుకున్నావు నిజమే, దాని లోపల పెట్టిన క్యాసెట్ ఏది? దాని లోపల పెట్టిన క్యాసెట్ ఏది? సినిమా క్యాసెట్. నీ లోపల చెత్త ఉంటే నీ చూపు చెత్త అవుతుంది. నీ లోపల శక్తి ఉంటే శక్తివంతమైన ఆలోచన చేయటం ప్రారంభిస్తా. ఆ రోజుల్లో చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నాతో కలిసి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. వినారా? అందరి ఊహలు చెడిపోయినాయి, కానీ ఒక ఆయన ఊహ మాత్రం చెడిపోలా. ఎవరో తెలుసా? నోవహు వంశావళి ఇది. అతడు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఎందుకు అలా బ్రతికాడో తెలుసా? అందరి ఊహల ఓట పాడైతే తన ఊహల ఓట పాడు కాకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఎప్పుడు చెత్త ఆలోచనలు వస్తున్నాయా? పనికిమాలిన తలంపులు తలస్తూ ఉన్నావా? బైబిల్లో చూస్తాం కదా, ఓట పాడైతే ఉప్పేశారు. ఉప్పు వేసిన వెంటనే ఓట అక్షయతో నుండి రుచిగల నీరుగా మారిపోయింది. ఆ ఉప్పే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ భలే చక్కటి వర్తమానం చెప్తాను, తప్పకుండా వినండి. నిమ్మకాయ నేర్పే జీవిత పాఠం. విన్నారా? నిమ్మకాయ నేర్పే జీవిత పాఠం. మనోళ్ళు అందరికీ తెలిసిందే, నిమ్మకాయలు శాతబడి కోసం వాడతారట. ఇప్పుడే ఆ చెల్లి చెప్తుంది. ఆ జీవిత పాఠం కాదు. సృష్టిలో ఉన్న చాలా పండ్లకు పురుగు పట్టిద్ది. జామ పండుకు పురుగు పట్టిద్దా లేదా? యాపిల్ పండుకు పురుగు పట్టిద్దా లేదా? పట్టిద్దా? ఆలోచించి చెప్పు. వరక తలకాయ ఊపితే కుదరదు. రేపు వినండి, అంతా ఇప్పుడే చెప్తే అట్ట. నిమ్మకాయ నేర్పే జీవిత పాఠం తప్పకుండా వినండి. సరే దైవజనమా, దీన్ని జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకో. ఆలోచనలు పవిత్రంగా కాపాడుకోగలిగితే, అంటాడు అపోస్తుడైన పౌలు వారు, ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టబడాలి అనండి. ఇట్లా ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టబడాలి. అద్భుతం. లాస్ట్ వర్డ్ చెప్పి నేను ముగిస్తాను. హెచ్ స్టాండ్స్ ఫర్ హోలీ మ్యాన్, ఓ స్టాండ్స్ ఫర్ ఓనర్షిప్, ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్ థాట్స్.
అసలు ఆ పదమే చూడు ఎంత బాగుందో. అనండి ఒకసారి, అనండి పెద్దగా. నీ థాట్స్, నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో నీ బ్రతుకు కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. నేను గతంలో చెప్పాను, ఈసారి ఎప్పుడైనా దీని మీద చెప్తాను. ఆర్థికంగా పేదవాడి అయి ఉండు, ఆలోచనలు ఎప్పుడు పేద ఆలోచనలు చేయకు. ఆలోచనల్లో పేదదానిగా ఉండొద్దు. స్థితిగతులు పేదవైనా పర్వాలేదు, ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండునుగాక. రైట్, లాస్ట్ వర్డ్ ఈ రోజుతో. వై స్టాండ్స్ ఫర్ యెహోవా ఎట్ ద సెంటర్. యెహోవా ఎట్ ద సెంటర్. ఒక్కసారి నా వైపు చూడండి. ప్రధాన యాజకుని నుదుటి మీద ఏమి రాసి ఉంది? ప్రధాన యాజకుడి పేరు రాసి ఉందా లేదా? ద గ్రేట్ రెవరెండ్ బిషప్ అహరోన్ అని రాసిందా లేదా? కొంచెం గట్టిగా చెప్పాలి. అహరోన్ గారి పేరు రాసి ఉందా? ఎలియాజర్ గారి పేరు రాసి ఉందా? ఫినెహాస్ గారి పేరు రాసి ఉందా? ఈ ప్రధాన యాజకుడు ధరించే నుదుటి మీద ఎవరి పేరు రాసి ఉంది? పాస్టర్ గారి పేరు రాయలా, సంఘ పెద్దల పేరు అంతకంటే రాయలా, ఏంటారా పోపు గారి పేరు రాయలా, బిషప్ గారి పేరు రాయలా, రెవరెండ్ పేరు రాయలా, 62 పేరు రాయలా, 22 పేరు రాయలా. ఎవరి పేరు రాయబడింది అంటే దీని అర్థం ఏంటో తెలుసా? యాజకుడు తన పేరు కొరకు బ్రతికేవాడిగా ఉండకూడదు, దేవుని పేరు కొరకు బ్రతికేవాడిగా ఉండాలి. వా! ఏ సేవకుడైనా, రాజశేఖరయ్య గారు ఇలా చెప్తారు, అసలు ఎంత అద్భుతమైన మాటో ఒకసారి చూడండి. ఇది చదివించిన తర్వాత చెప్తాను. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం నేను ముగించబోతున్నాను. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు. ఇక్కడ రాయబడిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు. లోకంలో 2 రకాల సేవకులు ఉంటారు. లోకంలో 2 రకాల సేవకులు ఉంటారు. లైవ్ చూస్తున్న బిడ్డలారా, అది ఏ దేశమైనా 2 రకాల సేవకులు ఉంటారు. ఒక రకం సేవకులు ఉన్నారు చూసారా, యేసయ్య పేరు కొరకు బ్రతికేవాళ్ళు, నికార్సైన సేవకులు. 2వ రకం సేవకులు ఉంటారు చూసారా, యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికే సేవకులు. యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికే సేవకులు. మొదటి రకం సేవకులు యేసు ప్రభు పేరు కొరకే వాళ్ళు బ్రతుకుతారు. వీళ్ళ పేరు వినబడాలని, వీళ్ళ కుటుంబ పేర్లు వినబడాలని, వీళ్ళ పేర్లు మారుమోగాలని ఇష్టపడరు. వీళ్ళు ఎక్కడ కూర్చున్నా మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెందునుగా కానీ దేవుని పేరు కొరకు బ్రతుకుతారు వాళ్ళు. దేవుని పేరు మారుమోగితే చాలు, మా పేరు వినబడితే ఎంత, వినబడకపోతే ఎంత. ఇక్కడ అద్భుతం. బర్నబా, పౌలు ఏమంటాడు అక్కడ? బర్నబా, పౌలు యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవారు. వీళ్ళు ఎంత అప్పగించుకున్న వాళ్ళు తెలుసా? బైబిల్లో మనం చూస్తే, బైబిల్ ప్రారంభంలో అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 1వ వచనంలో వినండి 13వ అధ్యాయం 1వ వచనంలో 5 ప్రవక్తల పేర్లు రాసి ఉంటాయి. పైన ఎవరి పేరు రాసి ఉంటుందో తెలుసా? బర్నబా పేరు రాసి ఉంటుంది. లాస్ట్ ఎవరి పేరు రాసి ఉంది? అయ్యో కొంచెం గట్టిగా, సౌలు పేరు మీద సౌలు పేరు రాసి ఉంటుంది. విన్నారా? బర్నబా టాప్లో ఉన్నాడు స్టార్టింగ్లో, తర్వాత పౌలు. ఈ 5గురిలో బర్నబా, పౌలు వీళ్ళిద్దరూ కలిసి సేవ చేయటం ప్రారంభించారు. ప్రారంభంలో ఏం జరిగిందో తెలుసా? బర్నబా, పౌలు పలానా చోటకు వెళ్ళాను అనండి, బర్నబా, పౌలు పలానా చోటకు వెళ్ళాను అనండి, బర్నబా, పౌలు అనండి, బర్నబా, పౌలు, బర్నబా, పౌలు, బర్నబా, పౌలు అని కొన్ని చోట్ల రాసి, ఆ తర్వాత వచ్చరికి ఏమనుంటుందో తెలుసా? పౌలు బర్నబా, పౌలు బర్నబా, పౌలు బర్నబా, పౌలు బర్నబా. ముందున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ముందున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యో బర్నబా, పౌలును బలపరిచింది నువ్వుగా, పౌలును సేవకు తీసుకొచ్చింది నువ్వుగా, నీ పేరు వెనక్కపోయిందేంటి అంటాడు బర్నబా. మా పేరు కోసం మేము సేవ చేయట్లేదయ్యా, మా పేరు వినబడితే ఎంత, వినబడకపోతే ఎంత, మా ద్వారా యేసయ్య పేరు మారుమోగితే చాలు, మా ద్వారా దేవుని సేవ జరిగితే చాలు,
నేను ముందున్నానా వెనకున్నానా, నాకు మొదటి అవకాశం ఇచ్చారా చివరి అవకాశం ఇచ్చారా, అది అప్రస్తుతం. మా ద్వారా దేవుని పని జరిగితే అదే మాకు చాలు. గట్టిగా చెప్దామా ఆమేన్? మీరు ఎక్కడైనా చూడండి, మన చర్చి కాడ ఒక ఇది రాయి వేస్తారు కదా, ఏంటది, పునాది రాయి కాడ ఫలానా రోజు ద గ్రేట్ బిషప్ పాస్టర్ డానియల్ రాజు గారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. ద గ్రేట్, ఎవ్వరి పేరు ఇక్కడ కనపడదు. మీరు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి వస్తే ఒకే ఒక్క పేరు కనపడుతుంది. ఆ ఒక్క పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి పేరు చాటున ప్రతి వాడు మనుగై ఉండాలి, కానీ నేను కనబడాలి, నేను వినబడాలి, నా పేరు మారుమోగాలి. నో నో నో. సేవకుడు ఎప్పుడు యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికేవాడిగా ఉండకూడదు, యేసయ్య పేరు కొరకు బ్రతికేవాడిగా ఉండాలి. రెండు చేతులైతే చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయ్యలారా, యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికేవాడిగా ఉండకూడదు, యేసయ్య పేరు కొరకు బ్రతికేవాడిగా ఉండాలి. ఆ రోజుల్లో ద గ్రేట్ డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆయన గొప్ప వైద్యుడు. దేవుని సేవ, దేవుని పిలుపు మేరకు తానుంటున్న స్కాట్లాండ్, యూకే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి స్వార్థ పని నిమిత్తం ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అనేక సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. ఆ సేవ చేస్తున్న పరంపరలో భార్య చనిపోయింది, శరీరంలో చాలా అవయవాలు చచ్చుబడిపోయాయి. ఒకరోజు దారినల్లా వెళ్తూ ఉంటే ముళ్ళ కంప ఒకటి వచ్చి కంటికి గుచ్చుకుందట. కంటికి గుచ్చుకుందో లేదో కన్ను పోగొట్టుకున్నాడు. కంటిలో ఉన్న ఆ సొనంతా కారిపోయి గుడ్డాయన అయిపోయాడు. అలా వెళ్తున్న పరంపరలో ఓ పురుగు గుట్టిందట. ఆ కాలు మీద కుట్టేసరికి కాలు స్పర్శ కోల్పోయి కాలు ఈడ్చుకుంటూ ఉన్నాడు. ఒకానొక రోజు సింహం దాడి చేస్తే పంజాత పెట్టమని భుజం మీద కొడితే ఈ కుడి భుజం జారిపోయిందట. విన్నారా? నా వైపు చూడండి. ఆ దైవజనుడు తాను బ్రతికున్న దినాలంతట్లో కుడి కన్ను, కుడి చెయ్యి, కుడి కాలు పోగొట్టుకుని ఇట్లా ఈడ్చుకుంటూ తిరిగేవాడట. ఇట్లా ఈడ్చుకుంటూ తిరిగేవాడట. ఆ దినాల్లో భార్య వచ్చింది, గుర్తుపట్టలేకపోయింది. తన భర్తను గుర్తుపట్టలేక పిచ్చిది ఏడ్చినట్లుగా ఏడ్చింది. చావైనా బ్రతుకైనా నీతోనే సేవ చేస్తా భార్య అంది. సేవ చేస్తూ ఉంది. ఈలోపు భార్య చనిపోయింది. భార్య సమాధి దగ్గర అంటాడు, దేవా, ఏ బంధం నీతో ఉన్న బాంధవ్యానికి దూరం కాకుండా నన్ను కాపాడయ్యా, నీతో ఉన్న బంధమే అని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసుకున్నాడు. అక్కడే సేవ చేస్తూ ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన బ్రతుకున్నాడో చచ్చిపోయాడో ఇంగ్లాండ్ దేశపు రాజులకు రాణులకు అర్థం కాల. ఆ రోజుల్లో ఒక రచయిత, ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ స్టాన్లీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ స్టాన్లీ అనే ఆయన్ని ఆఫ్రికా ఖండంలో డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయాడో బ్రతుకున్నాడో ఒకసారి కనుక్కోండి రండి అయ్యా అని వెళ్తే, ఇతడు హేతువాది, దేవుడు లేడు దయ్యం లేదు అని అంటూ ఉండేవాడు. స్టాన్లీ దేవుడు లేడు దయ్యం లేదు అని ఎప్పుడు వాదిస్తూ ఉండేవాడు. సరే, డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడున్నాడు వెతుకుతూ కొన్ని రోజుల ప్రయాసం ద్వారా ఓ పూరి గుడిసెలో డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నాడని ఎవరో చెప్పారు. మెల్లిగా నడుచుకుంటూ పూరి గుడిసెకు వెళ్ళాడు. ఆ పూరి గుడిసెలో ఓ కన్ను కోల్పోయి చచ్చుబడిన చెయ్యి, చచ్చుబడిన కాలుతో ఈడ్చుకుంటూ వచ్చాడు ఒక ఆయన. అందులో నుంచి స్టాన్లీ అడిగారట, సార్, ఇక్కడ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక గొప్ప ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసా అంటే, అప్పుడు ఈయన అన్నాడట, నేనే డేవిడ్ లివింగ్స్టన్ని. అక్కడికక్కడే కుప్పలాగా కూలిపోయి, స్టాన్లీ అక్కడికక్కడే కుప్పలాగా కూలిపోయి, డాక్టర్ గారు మీరా? ఎస్, ఐఎమ్ డేవిడ్ లివింగ్స్టన్. ఇన్ని సంవత్సరాలు ఆఫ్రికా ఖండంలో సేవ చేశారే, ఏమి సంపాదించుకున్నారు? ఏం 10 ఎకరాల పొలం వెనకేసుకోలేదా? నీ పిల్లలకు సరిపడా ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదా? ఎక్కడుంటున్నావు? ఈ పూరి గుడిసెలోనే ఉంటున్నానయ్యా.
కొన్ని నెలల పాటు డేవిడ్ లివింగ్స్టన్ గారితో ఆ పూరి గుడిసెలో ఉండి వచ్చేటప్పుడు దేవుడు లేడు, దయ్యం లేదు అని నాస్తికుడుగా ఉన్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ గారిని కళ్ళారా చూసిన తర్వాత యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి డేవిడ్ లివింగ్స్టన్ గారి చేతుల ద్వారా బాప్తిస్మం తీసుకొని నాస్తికుడు ఆస్తికుడిగా మార్చబడ్డాడు. క్రైస్తవ వ్యతిరేక క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. అయ్యా స్టాన్లీ, ఎందుకు నువ్వు మార్చబడ్డావు? డేవిడ్ లివింగ్స్టన్ దేవుడు నమ్ముకున్న తర్వాత కారులో తిరిగిన దాన్ని బట్టి, అబ్బో దేవుడు నమ్ముకుంటే కారులో తిరుగుతారు అనేనా? 7 అంతస్తుల భవంతి కట్టుకుంటే, 7 అంతస్తుల భవంతి కట్టుకుంటే దేవుడు నమ్ముకున్న తర్వాత సేవకుడు 7 అంతస్తుల భవంతి కట్టుకున్నాడు అని 7 అంతస్తుల భవంతిని చూసా? దేన్ని బట్టి నమ్ముకున్నావు? లోకంలో చాలామంది సేవకులు క్రీస్తు పేరు చెప్పుకొని బ్రతుకుతూ ఉంటే, ఈ సేవకుడు మాత్రం క్రీస్తు పేరు కొరకు బ్రతికాడు. క్రీస్తు పేరు చెప్పుకొని కొంతమంది బ్రతుకుతూ ఉంటే, ఈ దైవజనుడు క్రీస్తు పేరు కొరకు బ్రతికాడని ఆయన నిస్వార్థమైన సేవా జీవితాన్ని చూసి బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతికాడట. ఎంత నిస్వార్థమైన సేవకుడో తెలుసా? ఆయన చనిపోతే ఇంగ్లాండ్ దేశపు రాణికి డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయారని తెలిస్తే ఆయన శవాన్ని ఇంగ్లాండ్ దేశానికి తీసుకురండి, మన దేశంలో పాతి పెడదాం అని కబురు పంపిస్తే, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళిపోబోతుంటే ఆఫ్రికన్స్ ఏం చేశారో తెలుసా? లేదు, డేవిడ్ లివింగ్స్టన్ మా గుండెకాయ, ఆయన ఇక్కడే సమాధి చేయబడాలి, మేము ఇంగ్లాండ్ దేశం పంపించడానికి కూరుకోం. అయ్యా రాణి చెప్పింది, అయ్యా రాణి మాటని ఎవరు కాదంటారు? ఈయన ఇంగ్లాండ్ దేశానికే వెళ్ళాల్సిందే. అప్పుడు ఏం చేశారో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ గారు డెడ్ బాడీని అట్లా పండుకోబెట్టి కత్తి తీసుకొని కత్తితో పర ఈ ఛాతి భాగాన్ని చీల్చి గుండెను బయటకు తీసి, గుండెనేమో ఆఫ్రికా ఖండంలో సమాధి చేస్తే డెడ్ బాడీనేమో యూరప్ ఖండంలో సమాధి చేశారట. ఈ ప్రపంచంలో 2 చోట్ల సమాధి ఉన్న ఏకైక వ్యక్తి ద గ్రేట్ డేవిడ్ లివింగ్స్టన్. 2 చోట్ల సమాధి ఉంది. ఎవరు వీళ్ళంతా? దేవుని పేరు చెప్పుకొని బ్రతికిన వాళ్ళు కాదు, దేవుని పేరు చెప్పుకొని కోట్లకు పడిగెత్తిన వాళ్ళు కాదు, పిల్లలకు సరిపడా ప్రాపర్టీ సంపాదించిన వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? దేవుని పేరు కొరకు బ్రతికిన త్యాగధనులు.